ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద పదవి. ఒక రాష్ట్రంలో చానా మందికి ఆదర్శం. కానీ ప్రతి ముఖ్యమంత్రికి అభిమానులతో పాటు శత్రువులు కూడా ఉంటారు. ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికి నచ్చకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం పని చేస్తాడు కానీ అందరికీ నచ్చదు. శత్రువులు కొన్నిసార్లు ప్రశ్నలతో ఉంటారు. కానీ కొన్నిసార్లు భయం, కోపంలా మారిపోతుంది. 2003లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఉన్నప్పుడు అలిపిరి ఘాట్ రోడ్ మీద ఆయన కాన్వేలో ఉన్నప్పుడు 9 ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ అయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎయిర్‌లో ఎగిరి పడింది. కాన్వేలో ఉన్న ముఖ్యమంత్రికి హాస్పిటల్‌లో చికిత్స చేశారు. ఈ సంఘటన సీఎంని చంపడానికి చేసిన సుదీర్ఘ ప్రయత్నం అని అందరూ అంటారు. ఈ సంఘటనకి కారణం నక్సలైట్స్. వాళ్ళు ఐడియాలజీని నమ్మినవాళ్ళు. గవర్నమెంట్ రిఫార్మ్స్, ఐటీ ఎక్స్పాన్షన్, పోలీస్ యాక్షన్ ఇవన్నీ పీపుల్ వార్ గ్రూప్‌కి తీగ తెగిన మాటలు. చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ స్టైల్, సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్, టైట్ పోలీసింగ్, డెవలప్మెంట్ ఫోకస్ వాళ్ళ ఎజెండాకి ఎదురుగా నిలిచింది. ఆ రోజు తిరుమల ఘాట్ రోడ్‌లో జరిగిన బ్లాస్ట్ సిస్టమ్ మీద రియాక్షన్స్, పొలిటికల్ షిఫ్ట్స్, ఇన్వెస్టిగేషన్ ఇంకా నక్సలైట్స్ స్టాన్స్‌లో కూడా చేంజెస్ వచ్చాయి. ఒక్క ముఖ్యమంత్రి మీద దద్దరిల్లిన దండయాత్ర రాష్ట్రం మొత్తంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారింది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ అటాక్ ఎలా ప్లాన్ చేశారు? ఇంటెలిజెన్స్ ఎలా ఫెయిల్ అయ్యింది? ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంకా నక్సలైట్స్ మూవ్‌మెంట్‌లో ఇది ఎలా ఒక మూలమైన విషయంగా నిలిచింది? ప్రతి పాయింట్‌ని వివరిస్తాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. 2003 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం 4:12కి తిరుపతి నుంచి ఘాట్ రోడ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కాన్వే అలిపిరి టోల్ గేట్ క్రాస్ అయ్యారు. అప్పుడే ప్రత్యేకంగా తయారు చేసిన 9 ల్యాండ్ మైన్స్ అక్కడక్కడ సెట్ చేసి ఉంచడం జరిగింది. ఈ ల్యాండ్ మైన్స్ అన్నీ ఒకసారి బ్లాస్ట్ అయ్యాయి. ఘాట్ రోడ్ మొత్తం డస్ట్, స్మోక్ ఇంకా డెబ్రిస్‌తో నిండిపోయింది. ముఖ్యమంత్రి ఉన్నది బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కార్‌లో. ఆ కార్ ఎయిర్‌లో ఎగిరి ఒక పక్కకి పడింది. ఆయన డ్రైవర్ పక్కన కూర్చున్నారు. బ్యాక్ సీట్‌లో అప్పటి ఐటీ మినిస్టర్ గోపాల్ కృష్ణారెడ్డి, ఇంకా తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి గారు మరియు పుత్తూర్ ఎమ్మెల్యే రాజశేఖరారెడ్డి ఉన్నారు. బ్లాస్ట్ తర్వాత సెక్యూరిటీ స్టాఫ్ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు. కార్ టోటల్‌గా డ్యామేజ్ అయ్యింది. బుల్లెట్ ప్రూఫ్ విండోస్ అయినా సరే ఏం చేయలేకపోయింది. ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన 2 నిమిషాల వరకు స్పృహలో లేరు. ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి ఎక్కువ దెబ్బ తిన్నారు. ఆయన బ్యాక్ సీట్‌లో కూర్చోడం వల్ల ఇంజూరీ ఎక్కువ అయ్యింది. చంద్రబాబు నాయుడు, గోపాల్ కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి ఇంకా డ్రైవర్ అందరూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జనాలు షాక్ అయ్యారు. తిరుపతిలో జనాలు క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీస్ చేశారు. ఇంకా హైదరాబాద్‌కి వచ్చాక ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, డిప్యూటీ పీఎం అద్వానీ, ఎస్ఎం కృష్ణ ఇంకా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు ఆయనని కలవడానికి. ఈ అటాక్ ఫస్ట్ టైం కాదు. 1998లో కరీంనగర్‌లో బై ఎలక్షన్స్ క్యాంపెయిన్‌లో కూడా అటెంప్ట్ చేశారు. అప్పుడు ఎద్దుల బండిలో ల్యాండ్ మైన్స్ పెట్టారు. అప్పుడు పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. కానీ రిమోట్ బ్లాస్ట్ వల్ల కానిస్టేబుల్స్‌కి ఇంజురీ అయ్యింది. 2000 సంవత్సరంలో హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్‌లో చనిపోయారు. ఆయన నక్సలైట్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల టార్గెట్ చేశారు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ బ్లాస్ట్ సీన్‌ని అనలైజ్ చేసినప్పుడు తప్పుల్లో చిత్తూరు ఎస్పీ నవీన్ చంద్ సస్పెండ్ అయ్యారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రకాష్ సింగ్ అప్పటి ఉత్తరప్రదేశ్ డీజీపీ ఇతనిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో అపాయింట్ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డీటీ నాయక్ లీడ్‌తో స్టార్ట్ అయ్యింది. కానీ ఇన్వెస్టిగేషన్‌లో ముఖ్యమైన విషయాలు కనిపించాయి. కాన్వేలో ఐడెంటికల్ కార్స్ లేకపోవడం, ఇంకా ఎలక్ట్రానిక్ జామర్స్ వాడలేకపోవడం ఇలా మరెన్నో విషయాలు బయటపడ్డాయి. ఇన్సిడెంట్ తర్వాత అప్పట్లో అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతికి వచ్చారు. సీఎంని కలిసి ధర్నా కూడా చేశారు. ఆయన చెప్పారు ఈ అటాక్‌లో స్టేట్ బ్యూరోక్రసీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. టీడీపీ పార్టీ చెప్పింది పీపుల్స్ వార్ గ్రూప్‌కి జనాల ఇబ్బందులు గురించి మాట్లాడడానికి మోరల్ రైట్స్ లేదు. ఇన్నోసెంట్ జనాలని చంపడం తప్పు. గవర్నమెంట్‌కి ఎదురుగా వస్తే రిటాలియేట్ చేస్తుంది అని కూడా చెప్పారు. అటాక్ తర్వాత సింపతి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ కూడా క్వెషన్‌లో పడిపోయింది. ఆయన వీక్లీ కలెక్టర్స్‌తో
కాన్ఫరెన్స్‌లో మాట్లాడేవారు. ఎస్పీస్‌తో డైరెక్ట్‌గా మాట్లాడటం, మినిస్టర్స్‌ని బైపాస్ చేయటం జరిగేది. అకౌంటబిలిటీలో గ్యాప్ క్రియేట్ అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద జనాలకి నెగెటివ్ ఇంప్రెషన్ పెరిగింది. నక్సలైట్స్ మీద ఆపరేషన్‌లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం మొదలయ్యాయి. సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రకారం 1968 నుంచి 2003 వరకు దగ్గరగా 4,000 మందిని పోలీసులు ఎన్కౌంటర్‌లో చంపేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ స్ట్రాటజీ చాలా ప్రిసైజ్‌గా ఉండేది. ఇంటెలిజెన్స్‌కి దొరకకుండా కొన్ని నెలలు వరకు బ్లాస్ట్ లొకేషన్‌ని ప్లాన్ చేయడం జరుగుతుండేది. తిరుమల లాంటి పవిత్ర స్థలంలో కూడా బ్లాస్ట్ చేయడం వల్ల నక్సలైట్స్ మీద జనాలకి చానా భయం పెరిగింది. ఇక అలిపిరి బ్లాస్ట్ తర్వాత నక్సలైట్స్ గ్రూప్ ఒక అన్ఎక్స్‌పెక్టెడ్ డెసిషన్ తీసుకున్నారు. వయలెన్స్‌కి బదులు పీస్ టాక్‌లో ఇంట్రెస్ట్ ఉంది అని 2004లో చెప్పారు. పీపుల్స్ వార్ గ్రూప్ మరియు జనశక్తి అనే గ్రూప్ కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి లేఖ పంపించడం జరిగింది. లేఖలో అక్టోబర్ 13, 2004 నుంచి డైరెక్ట్ టాక్స్ స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. డిస్కషన్ చేయడానికి అక్టోబర్ 4న ఫేస్ టు ఫేస్ మీటింగ్ కూడా పెట్టారు. ఇది ఒక టర్నింగ్ పాయింట్. అటాక్‌ని లెవరేజ్‌గా వాడుకొని డిమాండ్స్‌ని సీరియస్‌గా తీసుకోవాలి అని ట్రై చేశారు. గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి నక్సలైట్స్‌లో డిస్కషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతత వాతావరణం మొదలు అయ్యింది. జై హింద్.